సో హాయ్ గైస్, యాజ్ యూజువల్ ప్రతి వీక్లోనే ఈ వీక్ కూడా బోల్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ మూవీ న్యూస్లతో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న హిట్ బ్లాక్ బస్టర్ హిట్ రవణ ఖాతాలో పడిపోయింది. కరెక్ట్ కంటెంట్తో వస్తే అన్న రేంజ్ ఇది అని ప్రూవ్ చేసిన సినిమా ఇరుముడి. బుకింగ్స్ గురించి మాట్లాడాలంటే అసలు మాట్లాడలేవు. రీజనల్ సినిమాల్లోనే బిఎంఎస్లో హైయెస్ట్ పీక్ అవర్ టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ మూవీ అండ్ హీరో ప్రజెంట్ రవణనే. యాక్చువల్గా రిలీజ్ అయ్యే ముందు వరకు ఇరుముడి మీద ఎవరికి బేబత్సమైన హోప్స్ లేవు. బట్ వన్స్ టాక్ బయటికి రాగానే టికెట్ ముక్క దొరకకుండా అయిపోయింది. అనుకున్న థియేటర్స్కి డబుల్ పెరిగిపోయింది. వెనక కాంపిటీషన్ కూడా లేదేమో. కొడితే 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయి ఈజీలీ ఫైనల్ రన్లో 150 కోట్లు గ్రాస్ టచ్ చేస్తుందని నా ఎక్స్పెక్టేషన్. రవితేజ గారు కానీ శివ నిర్వాణ గారు కానీ ఈ ర్యాంపేజ్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఏదైనా రవణ మీద ఎప్పుడు ఆడేందుకు ఒక కన్సర్న్ ఉంటుంది, ఈ మనిషికి ఒక్క హిట్ పడాలని. సో అది కొడితే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇరుముడి కలెక్షన్సే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 21 కోట్లకి సేల్ అయ్యాయి. ఆ 21 కోట్లు ఇప్పుడు జస్ట్ నైజాం ఏరియాలోనే కలెక్ట్ చేసేలా ఉంది. ఇంకా మిగతాదంతా ప్రాఫిటే. డే 1 ఇది వరల్డ్ వైడ్ 26 కోట్ల గ్రాస్ని 15 కోట్ల షేర్ రాబట్టి రవణ కెరీర్లోనే హైయెస్ట్ డే 1 చూసింది. ఇంకా జస్ట్ 6 కోట్లు కలెక్ట్ చేయాలి. అది సాటర్డే కల్లా ఫినిష్ అయిపోయి ప్రాఫిట్లోకి కూడా వెళ్ళిపోయింది. సండే కంప్లీట్ అయ్యేటప్పటికి ఈజీగా 80 కోట్ల గ్రాస్ టచ్ చేస్తుంది. ఏ హడావడి, హైయెస్ట్ బడ్జెట్లు, విఎఫ్ఎక్స్లో సీజీలు ఏం లేకుండా జస్ట్ రైటింగ్ మీద గ్రిప్ ఉండి బుర్ర కేవలం కంటెంట్ రాయడం మీద పెట్టి తీస్తే అది చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ప్రూవ్ చేసిన సినిమా ఇరుముడి. బడ్జెట్ తక్కువ, బిజినెస్ తక్కువ, కానీ ప్రాఫిట్స్ మాత్రం పండగ. కంగ్రాట్స్ టు రవితేజ గారు, శివ నిర్వాణ గారు అండ్ మైత్రి. నెక్స్ట్ న్యూస్, నిన్న బాస్ బర్త్డేకి మెగా 158 అదే కాక టీజర్ రిలీజ్ అయింది. వాల్తెర్ వీరయ్య మూవీ టీజర్లో కూడా హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పేరుతో బాబీ గారు 3 minutes పైన టీజర్ వదిలేరు. కాకపోతే అది మూవీలో లేదు, జస్ట్ ఫ్లాష్ కట్స్లో వచ్చి వెళ్ళిపోద్ది. ఈసారి కూడా కాకాలో హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ని, అతని బ్యాక్ డ్రాప్ని స్లైట్గా టచ్ చేశారు. మొత్తం 3 minutes టీజర్ అంతా యాక్వా ఫ్యాక్టరీ చుట్టూనే తిరిగింది. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది చిరంజీవి గారిని చూస్తే. చేతిలో బొట్టు, కళ్ళజోడు, సూపర్వైజర్ సత్యం రోల్లో అలా బ్లెండ్ అయిపోయారు. ఇది కాయిన్కి 1 సైడే. దీనికి గ్యాంగ్స్టర్ స్టోరీ కూడా అటాచ్ అయ్యి ఉంది. ఇందులో బాస్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారంట. ఆ సెకండ్ లుక్ని మరి ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. అండ్ బాబీ గారు మాత్రం కాకాని అసలు డిసప్పాయింట్ చేయాలని ఫుల్ ట్రస్ట్ ఉంది. మంచి ప్రామిసింగ్ డైరెక్టర్ అతను. లుకింగ్ ఫార్వర్డ్ టు Jan 13th. అండ్ బాస్ కమ్బ్యాక్ తర్వాత నుంచి ఎప్పుడు పండగ ఓడిపోయిందే లేదు. ఈసారి 4th డే మళ్ళీ వస్తున్నారు. అలానే అనిల్ రావుపూడి గారు కూడా ఓడిపోయిందే లేదు. సో క్లాష్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరి మీద ₹1 ఎక్కువ కలెక్ట్ చేసినా వాళ్ళే క్లియర్ విన్నర్. ఇద్దరికి పండగ బాగా వచ్చొచ్చింది. అండ్ వీరిద్దరే కాదు, అదే పండగకి సాయి దుర్గతేజ్ గారు, SYG, శర్వానంద్ గారు మూవీ అండ్ వీటితో పాటు PVCU నుంచి మహాకాళి కూడా రాబోతుందంట. చూద్దాం ఏం జరగబోతుందో థియేటర్స్ విషయంలో. నెక్స్ట్ వన్, మిరాయి మూవీ జపాన్లో 21st August రిలీజ్ అయింది. సర్ప్రైజింగ్లీ సినిమా డే 1 కలెక్షన్స్లో టాప్ 6 ఆల్ టైమ్ ఇండియన్ మూవీస్ ఇన్ జపాన్ టెరిటరీ గ్రాస్లో ప్లేస్ దక్కించుకుంది. లాస్ట్ టైం తేజస్ అడ్జస్ హనుమాన్ అక్కడ రిలీజ్ అయ్యి మన కరెన్సీలో 1,20,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. స్టార్ట్ బాగానే ఇచ్చింది. కాబట్టి జపాన్ ఆడియన్స్కి తేజ మీద ట్రస్ట్ వచ్చిందనుకుంటా. అందుకే మిరాయికి ప్రీసేల్స్ అండ్ డే 1 కలిపి సాలిడ్ కలెక్షన్ ఇచ్చారు. మరి ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఆ కలెక్షన్ రిపోర్ట్ ఎంతో నేను ఫర్దర్గా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్, టాక్సిక్ మూవీ ఓవర్సీస్లో నత్తలా బాగుతుంది. ఇప్పటికీ యూఎస్లో 10,000 టికెట్లు కూడా బుక్ అవ్వాల. దానికి తగ్గట్టే షోస్ కూడా తక్కువే ఉన్నాయి. ఫస్ట్ డిమాండ్ ఉంటేనే కదా సప్లై చేసేది. ఓవర్సీస్ అయితే డిపెండ్స్ ఆన్ టాక్ అని అర్థమైపోయింది. టాక్ బాగుంటే పాన్ ఇండియా కాబట్టి పరిగెడుతుంది. మిస్ఫేర్ అయిందంటే ఫస్ట్ డే నుంచి పడుకోవడమే. హోప్ ఇట్ విల్ బి బ్యాంగర్. అండ్ ఓవర్సీస్ ఎలా ఉన్నా ఇండియాలో మాత్రం మంచిగా ట్రెండ్ అవుతుంది ఇది. ఇంకా అన్ని లాంగ్వేజెస్లో ఫుల్ ఫ్లెజ్డ్ బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోయినా కూడా ఫ్రైడే 335K BMS సేల్స్ అయ్యాయి. ఇంకా తెలుగు ఓపెన్ అవ్వాలి. అండ్ మార్నింగ్ 6కి అలాగా 600 టికెట్ కాస్ట్ పెట్టి ప్రీమియర్స్ ఓపెన్ చేద్దామని చూస్తున్నారు. నాకు తెలిసి ఆ రేటుకి అవ్వడం వెళ్ళడం, తిరిగ్గా 11కి వెళ్తారు. అండ్ టికెట్ హ్యాక్స్ ఇస్తారేమో మరి మన దగ్గర తెలీదు. ఇప్పటికైతే ఈ మూవీ ప్రీ బుకింగ్స్లో 20 కోట్ల దగ్గరికి వెళ్ళింది. తెలుగు కూడా ఓపెన్ అయితే రిలీజ్ టైంకి 50 కోట్ల మార్క్ అందుకుంటుందేమో చూద్దాం. బట్ ప్రమోషన్స్ మాత్రం చాలా డల్ ఉన్నాయి. నెక్స్ట్, కిరణ్ అబ్బోర్ అన్న హీరో కమ్ డైరెక్టర్గా ఒక మూవీ చేస్తున్నారు. దాని షూటింగ్ చాలా ఫాస్ట్ పేస్లో వెళ్తుంది. మోస్ట్లీ దివాళీ రిలీజ్ చేయొచ్చు ఇది. ఫస్ట్ 15 daysలోనే 30% షూటింగ్ కంప్లీట్ చేస్తారంట ఆయన. విషయం గుడ్ లక్. డెబ్యూ డైరెక్టర్గా మంచి సక్సెస్ పడాలి. నెక్స్ట్, RRR మూవీలో రామ్ చరణ్ ఎంట్రీఫైడ్ కొరియోగ్రఫీ చేసిన సోలోమన్ మాస్టర్ ప్రెజెంట్ RFCలో జరుగుతున్న వారణాసి మూవీ యాక్షన్ షూట్లో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్, ప్రభాస్ అన్న ఫౌజీ మూవీ అప్డేట్స్ ఇంకా ఇప్పట్లో రావు. అన్ని ప్రభాస్ అన్న బర్త్డేకి కానీ లేదా గాంధీ జయంతి టైంలో ఏదైనా రిలీజ్ చేయొచ్చు. సో అక్టోబర్లో ఫౌజీ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షూటింగ్ అయితే ఫాస్ట్ పేస్లో జరుగుతుంది. అందుకే టీంకి అప్డేట్స్ ఇచ్చే టైం లేదు. December 3rd రిలీజ్ అనౌన్స్ చేశారు. మరి మోస్ట్లీ ఆ టైంకి 99% రాకపోవచ్చు. రావడానికి మాత్రం గట్టిగా కష్టపడుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చి ద ప్యారడైజ్ మూవీ సెకండ్ సింగిల్ August 26th రిలీజ్ చేయొచ్చు. ఇంకా జైలర్ 2 నుంచి అనిరుద్ధ్ మ్యూజిక్లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది కదా. వచ్చిందని ఎంతమందికి తెలుసో కానీ సాంగ్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. అనిరుద్ధ్ ఈ సాంగ్ మాత్రం దెబ్బేసారు. అందుకే ట్రెండ్ కూడా అవ్వాలా. జైలర్ 1లో తమన్నాతో స్పెషల్ సాంగ్ షూట్ చేశారు. అది సూపర్గా క్లిక్ అయింది.
బట్ ఈసారి చిన్న చేంజ్ చేసి పూర్ణ గారితో ట్రై చేశారు. ఏదైనా సాంగ్ బాగుంటేనే కదా అన్ని వర్క్ అవుతాయి. మెయిన్ అదే బాగాలేనప్పుడు ఎవరిని పెట్టుకున్నా ఎంత డ్యాన్స్ వేయించినా ఏం ఎక్కవు. అలానే కొరియోగ్రఫీ బాగుందని కదా అది కూడా నచ్చలే, అసలు ఏమీ నచ్చలే. కంప్లీట్ డిసప్పాయింటెడ్ నేను. మేబీ స్లో పాయిజన్ ఏమైనా ఎక్కుతుందేమో చూడాలి. బట్ రజనీ సార్ మాత్రం ఈ సాంగ్లో ఏదో ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినట్టు చూస్తున్నారు. కొంచెం అలాంటిదినేమో సినిమాలో సిచ్యువేషన్. నెక్స్ట్ సుష్మిత కొనిదెల ప్రొడక్షన్లో శ్రీకాంత్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు లీడ్లో మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా సిరీస్ ఒకటి ప్రైమ్లో September 4th రిలీజ్ అవబోతుంది అక్రాస్ 240 కంట్రీస్లో. నెక్స్ట్ శర్వానంద భోగి మూవీ ప్రజెంట్ VFX పనిలో ఉంది. అన్నీ సెట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. దీన్ని సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వరుణ్ తేజ్ గారి లైనప్లో డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు యాడ్ అవ్వబోతున్నారు. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అంట. తన ఏజ్కి తగ్గట్టు కార్తిక్ గారు మంచి స్టోరీ పిక్ చేస్తారని వరుణ్ బాబు అన్నారు. కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీలు అన్నీ బాగానే ఉంటాయి, బట్ ఎగ్జిక్యూషనే దెబ్బడిపోతాయి. నెక్స్ట్ వన్ అనిల్ రావుపూడి గారి నెక్స్ట్ సినిమా టైటిల్లో యాజ్ యూజువల్ ఆయన స్టైల్ ఆఫ్ ప్రమోషన్స్లో భాగంగా రివీల్ చేశారు. సినిమా పేరు వచ్చి January 12 విడుదల. సినిమా కూడా అదే డేట్లో వస్తుంది. కాకపోతే ఈసారి ఈ ప్రమోషన్ వీడియో ఏం కిక్ ఇవ్వలే, వరస్ట్ ఉంది. దీనికన్నా జీవితో బీచ్లో అనౌన్స్మెంట్ అప్పుడు చేయించిన వీడియోనే బాగుంది. కానీ ఏది ఎలా ఉన్నా 100% హిట్ కన్ఫామ్. ఇప్పటికి 60% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎడిటింగ్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది. ఇంకా 3 షెడ్యూల్స్ ఉన్నాయి. నవంబర్లో ఎంటర్ షూటింగ్ ర్యాప్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, ఈ వీక్లో ఒక ఇంట్రెస్టింగ్ బస్ జరిగింది. అదేంటంటే మన రామ్ పోతినేని గారు రజనీకాంత్ గారు ధర్మన్ మూవీలో ఇంపార్టెంట్ రోలో యాంటగనిస్ట్ రోలో మొత్తానికి 70 రోజులు షూటింగ్ ఇన్వాల్వ్ అయ్యే రోల్ అయితే ఉంటుందంట. బట్ ఇది ఆయన చేస్తారో లేదో ఇంకా ఇన్ఫో లేదు, ఫర్దర్గా తెలుస్తుంది. అప్పటి వరకు అలా వెయిట్ చేయడమే మనం. బట్ ఒక పక్క ఏమో ఆయన హీరో కమ్ డైరెక్టర్గా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. ఈలోపు ఈ ఆఫర్ మరి రెండు ఎలా మేనేజ్ చేస్తారు ఆయన. నెక్స్ట్ బాలయ్య గారు సన్ మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ని డైరెక్టర్ వశిష్ఠ గారు హ్యాండిల్ చేయబోతున్నారని స్ట్రాంగ్ బజ్. అక్టోబర్లో పూజా సెరమనీ జరిగే ఛాన్స్ ఉంది. మరి వశిష్ఠ గారి విశ్వాంబర ఏమైందని మాత్రం నన్ను అడగండి. బట్ అది ఎప్పుడు వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందని అంటున్నారు తప్ప రిలీజ్ డేట్ మాత్రం వశిష్ఠ గారు చెప్పట్లే. మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి వస్తుందేమో. ఎంత ఆలస్యం అయితే అంత ప్రమాదం, అది మర్చిపోకూడదు. నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న ఎంటర్టైన్ అనే పేరుతో ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని ఆయన వైఫ్తో కలిసి మెయింటైన్ చేస్తారంట. మరి దీంతో డెబ్యూటెంట్స్కి అవకాశం ఇవ్వడానిక లేక ఓన్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి అనేది తెలియదు. నెక్స్ట్ 40 డేస్లో మాక్సిమం ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్తో సహా కాకా మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది. నెక్స్ట్ బాలయ్య కోటాల గారి సినిమా యాజ్ టీజ్ గోపిచంద్ మెనని గారి ప్రాజెక్ట్లోనే బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిందని లాస్ట్ వీక్ న్యూస్ తెగ వైరల్ అయింది. కానీ అది ఫేక్ న్యూస్ అని టీం రెస్పాండ్ అవ్వలేదు. కానీ కొన్ని ప్రో అకౌంట్స్ రెస్పాండ్ అయ్యి ఫేక్ న్యూస్ లేని నమ్మకండి, అనుకున్న ప్రకారమే అన్నీ జరుగుతాయని చెప్తున్నారు. బాలయ్య గారి మీద 200 కోట్లు బడ్జెట్ పెట్టాలంటే కష్టమే కదా మరి. నెక్స్ట్ అనిరుద్ధ్ పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు. పార్ట్నర్ ఎవరో కాదు, సన్ రైజర్ CEO కావ్యమారన్. November 10th గ్రీస్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని స్ట్రాంగ్ న్యూస్. అనిరుద్ధ్ అంకులైన యాక్టర్ మహేంద్రన్ గారు రీసెంట్గా వీళ్ళ రిలేషన్షిప్ గురించి కన్ఫర్మ్ చేశారు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి ఈ ఆగస్టులో రిలీజ్ అయిన విశ్వనాథన్ సన్స్, DC అండ్ కొరియన్ కనకరాజ్ మూవీ కలెక్షన్ రిపోర్ట్ ఒకసారి చూస్తే ఓవరాల్ 93 కోట్ల బ్రేక్ ఈవెన్తో ఎంటర్ అయిన విశ్వనాథన్ సన్స్ 8 డేస్కి ఓల్బడి 152 కోట్ల గ్రాస్ని 74 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా 19 కోట్లు కలెక్ట్ చేయాలి. తమిళ హీరోయిన్ తమిళ సినిమా అయ్యుండి ఇప్పటికి వాళ్ళు 39 కోట్ల గ్రాస్ ఇచ్చారు. లేదంటే ఈ పాటికే బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోతుంది ఈ సినిమా. అసలు వాళ్ళని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఇదే హీరో 3 months బ్యాక్ కరుప్పు చేస్తే 160 కోట్ల గ్రాస్ ఇచ్చిన వీళ్ళు ఈ సినిమాకి 50 కోట్లు కూడా ఇవ్వట్లేదు. ఎక్సలెంట్ యూనిటీ. అండ్ DC మూవీ ఓవరాల్ 20 కోట్ల బ్రేక్ ఈవెన్తో ఎంటర్ అయితే 14 డేస్కి 95 కోట్ల గ్రాస్ని 44 కోట్ల షేర్ రాబట్టి 24 కోట్ల ప్రాఫిట్తో బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇంకా కొరియన్ కనకరాజ్ మూవీ 13 కోట్ల 50 లక్షల టార్గెట్తో వస్తే 10 డేస్కి 40 కోట్ల గ్రాస్ని 20 కోట్ల షేర్ రాబట్టి 6 కోట్ల 50 లక్షల ప్రాఫిట్తో సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ ట్రెండ్ అయిన మూవీ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.